పతాంజలి అంటేనే గుర్తొచ్చే వ్యక్తి బాబా రామ్దేవ్ గారు. కానీ బాబా రామ్దేవ్ గారు ఇప్పుడు ఇన్సూరెన్స్లు అమ్ముతున్నారంటే నమ్ముతారా? మరి ఏంటో తెలుసుకుందాం. చెప్పు. యోగా మట్ నుంచి ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీల వరకు కూడా బాబా రామ్దేవ్ గారు మళ్ళీ ఒక బోల్ట్ ఐడియాతో దిగారు మార్కెట్లోకి. ఫ్యామిలీ కేర్ నుంచి మార్కెట్ షేర్ వరకు అని మనం మాట్లాడుకోవచ్చు. పతాంజలి FMCG రంగానికి షేక్ చేసి ఇండియాలో HUL తర్వాత రెండో అతిపెద్ద బ్రాండ్ అయ్యారు బాబా రామ్దేవ్ గారు. ఇప్పుడు 2024లో 4,500 కోట్లతో మ్యాగ్మా ఇన్సూరెన్స్ అనే కంపెనీతో మెజారిటీలో వాటా కొనేశారు. కార్లు, ఫైర్, హెల్త్ లాంటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో టైఅప్ అవడం జరిగింది. గతేడాది మ్యాగ్మా 3,300 కోట్ల రూపాయల ప్రీమియం వసూలు చేసింది. దాంతో 73% మోటార్ ఇన్సూరెన్స్ నుంచే వచ్చిందని మనం చెప్పవచ్చు. ఇండియాలో ఇన్సూరెన్స్ పెనట్రేషన్ కేవలం 1% మాత్రమే. ఇప్పుడు బాబాజీ గారు తన యొక్క ఐడియాతో 250+ మెగా స్టోర్లు, అదేవిధంగా 2 లక్షలకు పైగా రీటైల్ అవుట్లెట్లను వాడుకొని ఇన్సూరెన్స్ ను ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలనే ప్లాన్ తో ప్రాపర్ గా ప్లాన్ లో ఉన్నారు. మరి ఇప్పుడు మీరే చెప్పండి, ఆయుర్వేద నుంచి FMCG లాగా ఇన్సూరెన్స్ రంగానికి బాబాజీ గారు షేక్ చేస్తారా, లేక ఇది రిస్క్ స్టెప్ అనేది కూడా మీరు కామెంట్ లో మీ అభిప్రాయాన్ని రాయండి. మీరు బాబా రామ్దేవ్ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నారా, లేక తీసుకోవాలనుకుంటున్నారా అనేది కూడా కామెంట్ లో రాయండి. ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్ కోసం ఫాలో లంటూ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.